ఓకే. అంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా సిటీని ఆయన ఎందుకు కాదనుకున్నారు? అంటే దాన్ని రియల్ ఎస్టేట్ రంగంగా, రియల్ ఎస్టేట్ 4వ నగరంగా దాన్ని తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఫార్మా సిటీ ఉంటే రానున్న రోజుల్లో అది రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం చూపిస్తుంది అనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి తొలగించారా? అంటే ఏం చెప్తారు? ఫార్మా సిటీని ఆయన తొలగించడానికి కారణం పొల్యూషన్. ఓకే. ఎందుకంటే ఆ డ్రగ్స్ రిలీజ్ చేసే పొల్యూషన్ ఆయన వాళ్ళ అంటే ఇది కూడా ఉండొచ్చు కదా, ఆ ప్లేస్ని ఏవైతే ఉంటాయో, ఆ ఫార్మా సిటీకి ఉన్న ప్లేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసి ఆ ల్యాండ్స్ అన్నింటినీ రానున్న రోజుల్లో వాటిని ఇంకా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆ నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా ఒక స్కూల్ వస్తున్నా, ఒక చిన్న ఏ డెవలప్మెంట్ వస్తున్నా సరే దాని చుట్టుపక్కల ఆటోమేటిక్గా ఎకోసిస్టమ్ ప్రైజ్లు అనేవి పెరుగుతాయండి. వీళ్ళు ఫార్మాసిటీని రద్దు చేయడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ అది అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ లీడర్స్ అందరూ ఫార్మాసిటీ అక్కడ రావద్దనే నిరాహార దీక్షలు చేశారు. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడే. ఈ గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఏం డెసిషన్స్ తీసుకుంటారు, ధరణి మీద ఎలాంటి ఫైట్ చేస్తారు, ఫార్మాసిటీ మీద ఎలాంటి థింగ్స్, అంటే ఇదంతా రెగ్యులర్ గా మనం న్యూస్ ఫాలో అవుతుంటే మనకు ఒక మైండ్ సెట్ అర్థమవుతుంది. ద సేమ్ వే ఫార్మాసిటీ అక్కడ వద్దు అనేది ఎందుకు అంటే పొల్యూషన్. ఇప్పుడు మీరు లైక్ పొల్యూషన్ వచ్చి ఇట్ హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఎన్వైరన్మెంట్ లోకి వస్తాయన్న దాంతో అక్కడ పొల్యూషన్ ఓరియంటెడ్ కంపెనీస్ రాకూడదు, R&D కంపెనీస్ రావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్ రావాలి. అక్కడ ఎంప్లాయీస్ కి అక్కడ హౌసింగ్ ఏర్పాటు చేయాలి, స్కూల్స్ ఏర్పాటు చేయాలి, టౌన్షిప్స్ క్రియేట్ చేయాలి అనేది కాన్సెప్ట్, అంతే, ఇంకేమీ లేదు. ఓకే. ఇప్పుడు గనక ముచ్చెర్లలో భూమి మీద పెట్టుబడులు పెడితే అది ఎన్ని సంవత్సరాల్లో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది? ఎన్ని సంవత్సరాల్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అంటే 5 years షుడ్ బి ద వెయిటింగ్ పీరియడ్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మినిమం 5 ఏళ్ళు అనేది మినిమం టైం పీరియడ్ పెట్టుకోండి. సో దట్ మీకు అట్లీస్ట్ అదొక 2x అన్న గ్రోత్ కనపడుతుంది. 1.5x నుంచి 2x అన్న గ్రోత్ కనపడుతుంది. లెస్ దాన్ 5 years ఎప్పుడు పెట్టుకోవద్దు. అన్లెస్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పిస్తే, అవసరం అనిపిస్తే తప్పిస్తే మీరు ఇమీడియట్ గా అయితే డిస్పోజ్ చేయడానికి ఇష్టపడద్దు. మినిమం 5 years, లాంగ్ టర్మ్ అంటే అబౌవ్ 5 years అనమాట. ఎనీ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి హోల్డెడ్ ఫర్ మినిమం 5 years. ఓకే. ముచ్చెర్లలో ఇప్పుడు గజం వచ్చేసి 15,000 దగ్గర నుంచి 18,000, 30,000 కూడా ఉంది కొన్ని చోట్ల అని చెప్తున్నారు కదా. దానికంటే హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది, అది రానున్న రోజుల్లో వాళ్ళకి మరింత లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? మీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ముందు మీరు ఒక ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర 10 లక్షలు ఉందా, 15 లక్షలు ఉందా, 50 లక్షలు ఉందా అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందా అనేది ఇంపార్టెంట్. క్యాపిటల్ ఉన్న తర్వాత మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 5 ఏళ్ళన్నా హోల్డ్ చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే ఇమీడియట్ రిటర్న్స్ కావాలా, లైక్ లెస్ దాన్ 5 years కావాలా, అండ్ మీరు ఎండ్ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు. ఎండ్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే హైయెస్ట్ ద ప్రైస్ లోకి వెళ్ళి HMDA ప్లాట్ కొనుక్కొని ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవడం. లేదు నేను కేవలం ట్రేడ్ చేస్తాను. ట్రేడ్ అంటే ఏంటి, నేను ఇప్పుడు కొంటాను, 5 ఏళ్ళకి అమ్ముతాను, మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళా కొంటాను, అట్లా నేను మల్టిప్లై చేసుకుంటాను అనేది ఇంపార్టెంట్. సో మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అనే దాన్ని బట్టి, అండ్ యూజువల్ గా కూడా ఫస్ట్ వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారో అక్కడ నుంచి చూడడం మొదలు పెడతారు. వెస్ట్ లో ఉండేటోళ్ళు వెస్ట్ సైడ్ చూస్తారు, సౌత్ లో ఉండే వాళ్ళు సౌత్ లో చూస్తారు, ఉప్పల్లో ఉండేటోళ్ళు ఈస్ట్ లో చూస్తారు. సో వాళ్ళ ప్రైమరీ లివింగ్ ని బట్టి ఫస్ట్ ప్లాట్లు కొనడమో లేకపోతే సెకండ్ హౌస్ కొనడమో ప్లాన్ చేసుకుంటారు. సో ముందు మీరు క్యాపిటల్ డెసిషన్ తీసుకోండి, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందనేది తీసుకోండి, ఎంత టైం పీరియడ్ మీకు అది రిటర్న్స్ రావడానికి ఉందో చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఏ లేఅవుట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అవగాహనకి రండి. దాన్ని బట్టి మీరు పెట్టుబడి పెట్టండి, ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టండి. కాకపోతే మీరు కొంటున్న ప్లాట్ మీ కళ్ళకు కనపడాలి, మీరు కొంటున్న ఇల్లు మీకు ఇన్కమ్ తెచ్చి పెట్టాలి, మీరు కొంటున్న కమర్షియల్ స్పేస్ మీకు ఇమీడియట్ రెంటల్ ఇవ్వాలి, అంతే. ఎక్కడైనా కొనండి, కానీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం ఆపకండి. ఓకే, అంతే. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అరచేతిలో స్వర్గాన్ని ఆకాశాన్ని చూపిస్తూ ఉంటాయి. అసలు మీరు ఇక్కడ పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, 4 మీరు పెట్టిన దానికి 4 రెట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటూ నిజంగా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉంటారు. పాపం కస్టమర్లు కూడా వారిని నమ్మి ఆయా ప్రాంతాల్లో వారు చెప్పినటువంటి రేట్ల మేరకే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతూ ఉంటారు. కానీ ఒక్కసారి అక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత కొంతమందికి 10 సంవత్సరాలు అయినా కానీ వారు చెప్పినంత రీతిలో రేట్లు పెరగకపోవచ్చు.
ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అసలు? దానికి అవగాహన లేకపోవడం అనేది అర్థం అండి. ఎందుకంటే మీరు మన హైదరాబాద్ తీసుకుంటే కూడా లెస్ దాన్ 100 kilometers లో ఇన్వెస్ట్ చేయడం ఇస్ వెరీ గుడ్. బియాండ్ 100 kilometers వెళ్ళి వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోయి కొనడం అనేది లాంగర్ ద టర్మ్ అది. ఓకే, ఎందుకంటే తక్కువ ప్రైస్ లో ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ వస్తుంది. అది లాంగ్ టర్మ్ విజన్, ఓ 20 ఏళ్ళు 25 ఏళ్ళు అది. వేర్ యాజ్ లెస్ దాన్ 10 years కావాలంటే యూ హ్యావ్ టు బి లెస్ దాన్ 100 kilometers. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఏదైనా చెప్తున్నారు, ఇక్కడ ఒక అతను అక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే ఇక్కడ ఈ కంపెనీ వస్తుంది, ఇక్కడ 100 feet రోడ్ వస్తుంది, యాజ్ పర్ దిస్ ఇవన్నీ చెప్తానే ఉంటారు. ఇప్పుడు హెచ్ఎండి అనుకోండి, మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా ఇక్కడ రోడ్లు వస్తాయి, ఇక్కడ SEZలు ఉన్నాయి, ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు కదా. వెరాజ్ డిటిసిపిలోకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఏమేమి కంపెనీస్ వస్తాయని మీకు ఎప్పుడైతే చెప్తుంటారో మీరు దాన్ని అనాలిసిస్ చేయండి, గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ చూడండి, ఆర్టికల్స్ చదవండి, అక్కడ ఏమేమి వస్తాయి నెక్స్ట్ 5 down the line 5 to 10 years లో ప్రపోజ్డ్ రోడ్ ఉందా లేదా, 6 lane ఎక్స్ప్రెస్ హైవే అవుతుందా లేదా, ఏమున్నాయి అనేది మీరు కూడా క్రాస్ చెక్ చేయండి, వెరిఫై చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాత చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, రీసేల్ ప్లాట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, ఆల్రెడీ 5 ఏళ్ల క్రిందట కూడా ఎవరో ఒకరు అక్కడ వెంచర్ వేసి ఉంటారు కదా, అది రీసేల్ లో ఎంత పోతుందో చూడండి. ఇలా మీరు ఒక గంట టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేస్తే అప్పుడు మీకు నెక్స్ట్ 5 ఏళ్లలో మీరు ఇక్కడ కొంటే ఎంత ప్రైస్ వస్తుందో తెలిసిపోతుంది. ఓకే, ముచ్చెర్ల వర్సెస్ కడతాల్, ఈ 2 ఏరియాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్ అంటారు ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ? ముచ్చెర్ల ఈజ్ లైక్ వెరీ పెద్ద నియర్ అండ్ పెద్ద ఇదేం కాదండి. అంటే ఎక్కడ ఆ ఏరియా ఫార్మాసిటీ అనుగుణంగానే డెవలప్ అయిన ఏరియా అది. ఓకే, దట్ సౌత్ హైదరాబాద్ శ్రీశైలం హైవే ఎండ్కి వెళ్తే ఫార్మాసిటీని బేస్ చేసుకుని డెవలప్ అయిన ఏరియా అది. ఫార్మాసిటీకి పక్కనే లేఅవుట్లు లేవు. ఫార్మాసిటీ నుంచి 10 kilometers 13 kilometers 15 kilometersలలోనే లేఅవుట్లు ఉన్నాయి. అంటే అదే ఆ 10 kilometersలో ఎక్కడ తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. అంటే నేను కొంతమంది మీ క్యాపిటల్ ఎఫోర్డబిలిటీ ఇప్పుడు 15,000 పెట్టగలిగినోడు ఎక్కడ పెడతాడు అనేది రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. 30,000 పెట్టగలిగిన వాడికి ఏ లేఅవుట్ వస్తుంది అనేది రౌండ్ ఆఫ్ చేస్తాం. బేస్డ్ అపాన్ దట్ వాళ్ళు ఏరియాస్ ని పిక్ చేసుకోవాలి. 15,000 ఉన్న అతను వచ్చి మహేశ్వరంలో కొనలేడు, హైలీ ఇంపాసిబుల్. ఓకే, 15,000 ఉన్న అతను దూరంగా వెళ్ళి సాగర్ హైవే ఎండ్ పాయింట్ లో కొనగలుగుతాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద డిస్టెన్స్ అంతే అన్నమాట. సో ముచ్చెర్ల కడతాల్ అవన్నీ ఆ సరౌండింగ్స్ ఫార్మాసిటీ చేసుకొని వచ్చిన థింగ్సే. ఎందుకంటే 10 kilometersలలోనూ అదే ప్రైస్ చెప్తారు, 15 kilometersలలోనూ అదే ప్రైస్ చెప్తారు. ఓ 1,000 రూపాయలు 500 అటు ఇటు తేడా ఉంటుంది అంతే అండి. బట్ బేస్ ఏంటి? ఫార్మాసిటీ. బేస్ వచ్చేంటి? ఫార్మా విలేజెస్. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఒక కొత్త సిటీని క్రియేట్ చేయబోతుంది అన్న న్యూస్ తప్పిస్తే మిగిలిన రేట్లన్నీ నార్మలే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.